బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. జ్యోతిష శాస్త్రం అనేది సనాతనమైనది, వైవిధ్యభరితమైనది, చాలా విలువైనది. అయితే ఈ శాస్త్రాన్ని ఎంతవరకు నమ్మచ్చు అంటారు? శాస్త్రము మనము నమ్మినా నమ్మకున్నా శాస్త్రమే. అది శాస్త్రాన్ని ఇప్పటి వరకు ఇంతవరకు కూడా దాన్ని సస్టైన్ అవుతున్నది అంటే అది శాస్త్రమే. మన నమ్మకాలతో నిమిత్తం లేకుండా సూర్య చంద్రుల అస్తమయాలు, ఉదయాలు, సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి అందరికి కూడా. మరి ఈ గ్రహాల యొక్క ప్రభావం మనము అనుభవించుకున్న దాని యొక్క ప్రభావాలు అందరి మీద పడతాయని నాకు బలమైన ప్రగాఢమైనటువంటి అది. అందులో అన్ని గ్రహాల ప్రభావాలు ఉన్న ప్రత్యేకంగా మనకు చంద్రుడి ప్రభావం అయితే ప్రత్యక్షంగా మనకు కనబడుతుంటుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి శాస్త్రం ఈనాటి వరకు ఉన్నది, ఇంకా ముందు కూడా ఉండబోతున్నది. అయితే దీన్ని బాగా పరిశీలించి అనుభవంలోకి తీసుకురావలసినటువంటి ప్రధానమైన బాధ్యత జ్యోతిషాన్ని అభిమానించే వాళ్లకు, జ్యోతిషాన్ని అభ్యసించే వాళ్లకు ఇది ప్రధానమైన బాధ్యతగా భావిస్తే ఈ శాస్త్రంతో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు లేదా మనిషిలో ఉన్నటువంటి మానసికమైన రుగ్మతలకు అన్నిటికి కూడా మనము వాటికి ప్రభావాలు, పరిష్కారాలు చెప్పగలిగే స్థాయిలో మనం ఉంటామని చెప్పగలుగుతాము. ఇది సమాజ శ్రేయస్సు కోరేటువంటి శాస్త్రమే ఇది. శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. గురుగారు, మనం గమనిస్తే జ్యోతిష శాస్త్రం అనేది మానవ జీవితంలో ఎటువంటి మార్పును తీసుకొస్తుంది? అంటే జ్యోతిష్యాన్ని నమ్ముకునే వాళ్ళు అడుగడుగునా జ్యోతిష్యాన్ని వాళ్ళు పాటించాలంటారా? ఇక్కడ నమ్మకం అనే పదాన్ని పక్కకు పెట్టండి. జ్యోతిష్ శాస్త్రము నమ్మిన వాడికి ఉంది, నమ్మని వాడికి ఉంది. నమ్మని వాడికి కూడా వాడు ఎందుకు నమ్మడం లేదనేది కూడా జ్యోతిషం చెప్పగలుగుతుంది. పోతే వాడి ఫీలింగ్లో డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే తప్ప జ్యోతిషం మీరు నమ్మండి అని మాత్రం చెప్పవలసిన అవసరం లేదు. జ్యోతిషం ఉంది, జ్యోతిషం ప్రభావం ఉంది. దీన్ని ఖచ్చితంగా మనము తీసుకొని ఏంటంటే ఈ యొక్క జ్యోతిష శాస్త్రాన్ని అధ్యయనం చేసే విధానంలో కొద్దిగా బాగా శ్రమించి చేయవలసినటువంటి విధం ఉంది. సామాన్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రము ఎలాంటి వారితో విమర్శలకు గురి అవుతున్నది అంటే, జ్యోతిష శాస్త్రాన్ని అతిగా అభిమానించి పైన పూర్తిగా దాని యొక్క బేసిక్ తెలుసుకోకుండా ఏదో వారికి వచ్చిన సహజ పరిజ్ఞానంతో కూడా చెప్తుంటారు ప్రెడిక్షన్స్. అలాంటి ప్రెడిక్షన్స్ చెప్పడం ఒక్కొక్కసారి ప్రమాదభరితం అవుతున్నది. శాస్త్ర అధ్యయనం చేసి శాస్త్ర సూత్రబద్ధంగా ఈనాటికి ఎన్నో వేల సూత్రాలు మనకున్నాయి, ఋషులు అందించినాయి. ఆ మధ్యకాలంలో కూడా జ్యోతిష్ శాస్త్రంలో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు అందించిన విషయాలు ఇప్పటి వరకు ఎన్నో ఉన్నాయి. కానీ మనకు తెలిసినవి చాలా కొద్దిగా. వాటిని మనం బేస్ చేసుకుంటామా ఒక్క మాట ప్రతి క్షణం అంటే మనం అంటే శివుడి ఆజ్ఞ లేనిది చీమైన అది కాదన్నట్టుగా దాని వెనుక అర్థం జ్యోతిష్ శాస్త్రమే. జ్యోతిష్ శాస్త్ర ప్రభావంతో అన్నీ కూడా నడుస్తున్నాయి. కానీ అది మనం ఇది జ్యోతిషం అని చెప్పడం లేదు. కానీ నమ్మిన వాడికి జ్యోతిషం ఉంది, నమ్మని వాడికి కూడా జ్యోతిషం ఉంది. దానికి సూర్యచంద్రులే సాక్షులు. For more videos like this, subscribe Big TV channel.